ఇంటర్ ప్లస్ ఐఐటి జేఈ అని, ఇంటర్ ప్లస్ నీట్ ప్రోగ్రామ్ అని జాయిన్ చేయిస్తున్నారు. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వీకెండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ మీకు ఉంటాయి, వాళ్ళ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉంటారు. అయితే ఆ క్లాస్ ర్యాంక్ మీకు మెసేజ్ చేస్తారు. ఒక 60 మెంబర్స్లో మీ అబ్బాయి ర్యాంక్ 5, 7, 9 అలా. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ర్యాంక్ కాదు, టోటల్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంది, అందులో మా అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎంత, ఇదే రిజల్ట్ ఫ్యూచర్లో ఉంటే మా వాడికి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అట్లాగే ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఆబ్జెక్టివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి ప్రిపేర్ చేయిస్తూ వీకెండ్స్లలో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ డిస్క్రిప్టివ్ మేనర్లో స్టూడెంట్ ఎలా రాయాలి ఏంటి అన్నది పూర్తిగా వాళ్ళకు అవగాహన లేకుండా చేస్తున్నారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో, మంచి కాలేజెస్లో కంప్లీట్ చేయాలనుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఐఐటి కానీ తర్వాత బిట్సాట్లో కానీ ఇట్లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలనుకునే పిల్లలకు ఇంటర్మీడియట్లో 75% క్రైటీరియా ఉంటుంది. మీరు అక్కడ 75% కంటే తక్కువ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, మీరు ఐఐటిలో తర్వాత బిట్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో మీరు ఎన్ని మంచి మార్క్స్ తెచ్చుకున్నా సరే మీకు అడ్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టోటల్ మీకు ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు, మేము కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఫీజులు కట్టి మా పిల్లల్ని చదివిస్తున్నాం, ఇక వాళ్ళే చూసుకుంటారు అనే రీతిలో ఉండకుండా పిల్లల్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేయాలి. డిస్క్రిప్టివ్ టైప్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్లో రెండిట్లో కూడా పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా చూపిస్తున్నారంటేనే రేపు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని గుర్తు చేసుకోండి. చాలామంది పేరెంట్స్కి అసలు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పైన అవగాహన ఉండదు. ఎందుకంటే వృత్తిరీత్యా వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేకపోతే వీటిపైన వాళ్ళకు అవగాహన లేకపోవచ్చు. కానీ చాలా టైం ఉంది. పేరెంట్స్ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయడం ఒకటే కాదు, దానికి తగ్గట్టుగా మీ పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మీ పిల్లలు సక్సెస్ అవుతారు, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కష్టపడితే మంచి రిజల్ట్స్ వస్తాయి.